పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతుండగా రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందినటువంటి పలువురు మద్దతుదారులు గులాబీ పార్టీలో చేరారు. గత కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లోకి చేరినట్లు నూతన కార్యకర్తలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ అభ్యర్థుల విజయాన్ని సాధిస్తారని ఎమ్మెల్యే అనిల్ ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీ పథకాల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముందుగా అందరికీ నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బోత్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మండలాలలో, నియోజకవర్గం మొత్తంలో కూడా గతంలో గౌరవ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి ఎక్కడ పడితే అక్కడ ప్రతి గ్రామము, ప్రతి మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి, కేసీఆర్ గారే మరోసారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలి, అభివృద్ధి బాటలో నడిపే నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని చెప్పేసి కూడా కరాగడిగా బల్లగా వద్దినట్టు కూడా ప్రతి ఒక్కరు తండోపతండాలుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని కోరుకుంటున్నట్టు కాబట్టి ఏదైతే యువ నాయకుడు, ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా అందరు ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి అందరూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర స్థాయిలో కానీ, ఇక్కడ నియోజకవర్గ బోత్లో కూడా కానీ, ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరే రెపరెపలాడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా